హాయ్ మై లవ్లీ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మినపగుండ్లతో మినప లడ్డూలండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, అదేంటో మీకు కూడా తెలుసు కదండి. ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేయండి అబ్బా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ ఇవ్వండి అబ్బా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ పై కడాయి తీసుకొని 2 కప్పుల వరకు మినపగుండ్లు వేసుకోవాలి. ఈ విధంగా మినపగుండ్లు వేసుకున్నాక స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఒక గరిటెతో అటు ఇటు కలుపుతూ ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. త్వరగా కావాలనుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేశారనుకోండి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ లడ్డూలు చేసుకున్నా కానీ చేదొస్తుందండి. సో ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఓన్లీ 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నానండి. చక్కటి కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు ఈ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నాక ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి చల్లారిన మినపగుండ్లను వేసుకొని కొద్దిగా గరుకులుగా బ్లెండ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే మెత్తగా బ్లెండ్ చేసుకోండి, మరి మెత్తగా బ్లెండ్ చేసుకుంటే పంటికి అతుక్కపోతుందండి. సో కొద్దిగా గరుకులుగా బ్లెండ్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ మనం 2 కప్పుల వరకు మినపగుండ్లు తీసుకున్నాం కదండి. 2 కప్పుల మినపగుండ్లకి 1.5 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. మనకు 1.5 కప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా బెల్లం వేసుకొని ఈ పిండి అంతా బెల్లానికి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నామంటే మనం బ్లెండ్ చేసుకున్నా కానీ మంచిగా పొడిగా వస్తుంది, అతుక్కపోదు. చూడండి, ఈ విధంగా ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ఇదే గిన్నెలో ఒక సైడ్కి వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే మరో గిన్నెలోకైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా బ్లెండ్ చేసుకొని ఇందులోకే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక పిండి మొత్తం చక్కగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు వరకు నెయ్యిని వేసుకొని ఓన్లీ లో ఫ్లేమ్లోనే నెయ్యి హీట్ అయ్యే వరకు వేడి చేసుకోవాలి. మరీ ఎక్కువ వేడి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, కొద్దిగా గోరువెచ్చగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేడి చేసుకున్న నెయ్యిని మనం ఇందాక బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న మినపపిండిలో కొద్దిగా వేసుకుంటూ చక్కగా కలిసేలా కలుపుకొని ఇలా లడ్డూల్లా చుట్టుకోవాలి. చాలా చక్కగా వస్తాయండి. ఈ విధంగా లడ్డూల్లా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలా చుట్టుకొని అన్నిటినీ ఒకే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో బెల్లం వేసి చేస్తున్నాం కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా రోజుకొక లడ్డు ఇవ్వచ్చండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా వీక్ అవుతారు కదండి, వాళ్ళు రోజుకొకటి తీసుకోవచ్చు. అండ్ మెచ్యూర్ అయిన పిల్లలు కూడా చాలా వీక్ అయిపోతారండి. పిల్లలకి కూడా రోజుకొకటి ఇలా లడ్డూలు ఇవ్వండి, చాలా స్ట్రాంగ్ అవుతారు. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్.